గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. నా పేరు శర్వణ్ కుమార్. నేను ఫిజిక్స్లో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ పార్ట్ని డీల్ చేస్తాను. సో మీకు ఎంసెట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ మోడల్స్ వస్తాయనేది ఇవాళ ఒక యూట్యూబ్ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. మీరు మీ మొబైల్తో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు యాప్ ఒక లింక్ దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యూ కెన్ ఆప్ట్ ఫర్ టీజీ అండ్ ఏపీ ఎంసెట్ 2025. సో ఈ రాబోయే 2-3 నెలలు చాలా క్రూషియల్ కాబట్టి ఏవైతే దాంట్లో ఉన్నాయో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కోర్స్కి వెళ్తే టోటల్ సిలబస్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు కనబడుతుంది. అన్ని పార్ట్స్ చాలా క్లియర్గా దాంట్లో కవర్ చేయబడ్డాయి అలాంగ్ విత్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో థియరీ ఉంటుంది, న్యూమరికల్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అట్లీస్ట్ లాస్ట్ 5 to 8 year క్వశ్చన్ పేపర్స్ అన్ని టాపిక్స్లోనూ కవర్ చేయబడ్డాయి. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ప్రతి డొమైన్లోనూ, ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్లోనూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చేత ఈ క్వశ్చన్స్ అన్నీ చేయబడ్డాయి. సో మీకు ఎటువంటి సెకండ్ థాట్ అవసరం లేదు. అండ్ ఆల్ ఆర్ బిట్ సైజ్ వీడియోస్. పెద్ద పెద్ద వీడియోస్ లెంత్ ఉండదు, చిన్న వీడియోసే ఉంటాయి. సో మీరు చూడగానే అర్థమయ్యేటట్టు కూడా ఉంటాయి. అండ్ నో లిమిట్ ఆన్ వాచ్ టైమ్స్. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాచ్ చేయొచ్చు. ఇదేదో ఒకసారి మీరు వాచ్ చేశారు లేదా ఒక 5 times వాచ్ చేశారు, ఇంక మీకు ఇది మళ్ళీ ఓపెన్ అవ్వదు అనే టెన్షన్ అవసరం ఉండదు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాచ్ చేయొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. కంప్లీట్గా అంటే ఒక క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే అది ఏ టాపిక్లో ఉంది, నెక్స్ట్ ఆ టాపిక్లో ఎక్కడ కవర్ అవుతుంది, దాంట్లో మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి, అదేవిధంగా ఎందుకు చేయాలనేది కూడా చెప్పి దాని కంప్లీట్ ఆన్సర్ మీకు అక్కడ ఉంటుంది. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ సమ్ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు వెళ్ళినా సరే మీ స్పీడ్ ఎంత, మీ అక్యురసీ ఎంత టెస్ట్ చేసుకోవాలంటే మాక్ ఎగ్జామ్స్ అనేవి చాలా వరకు కంపల్సరీ. సో అలా మీరు ఎన్ని రాయగలిగితే అంత మంచిది. మేబీ మీరు చదువుతున్న కాలేజీలో ఇట్లాంటి ప్యాటర్న్ కూడా ఉండుంటుంది, కానీ మీరు చదువుతున్న కాలేజీలోనే కాక బయట కూడా మీరు ఒక్కసారి మీ స్థానం ఎక్కడుందనేది మీరు చూసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో అందుకని మీరు ఈ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా తీసుకోండి. సో ఈ ఫెసిలిటీ అంతా కూడా మీరు 3 months or 6 months ప్యాకేజ్లో తీసుకోవచ్చు. అండ్ ద కోర్స్ ఫీజ్ ఆల్సో ఈజ్ వెరీ 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 స్మాల్. సో వీ అర్జ్ ఆల్ ద స్టూడెంట్స్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ లాంచింగ్ కోర్స్. సో ఈ కోర్స్లో ఉన్న ఫీచర్స్, ఇది స్టార్టింగ్ కాబట్టి ఇది వెరీ అట్రాక్టివ్ ప్రైస్లో కూడా దొరుకుతుంది. అండ్ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇట్ విల్ బి ఏ వెరీ 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 గుడ్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఏమో ఎవరికి తెలుసు, ఇది చదువుకుని ఈ కోర్స్ చూసిన తర్వాత ఇట్ మే బికమ్ మచ్ మోర్ ఈజియర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. అండ్ ఎక్కడో రావాల్సిన ర్యాంక్ మీరు ఒక 5,000 or 10,000 లోపల కనుక తెచ్చుకోగలిగితే యూ కెన్ గెట్ ఎ గుడ్ ఫ్రీ సీట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ ప్లేస్ ఓన్లీ. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు 10,000 ర్యాంక్ లోపలే వచ్చిందనుకోండి, మీరున్న ప్లేస్లోనే సూపర్ బ్రాంచ్ మీరు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో తెచ్చుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10,000 ర్యాంక్ అంటే ఇట్ ఈస్ లైక్ టాప్ 100 ర్యాంక్స్ లాగా తయారైంది. సో అందుకని ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. నా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ ఫిజిక్స్ డీల్ చేస్తాను. ఫిజిక్స్లో కూడా కమ్యూనికేషన్ పార్ట్ని నేను రికార్డ్ చేశాను. ఈ కమ్యూనికేషన్ పార్ట్లో మీకు డెఫినెట్గా 1 బిట్ వస్తుంది, లేదా మ్యాక్సిమం 2 బిట్స్ వస్తాయి. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఈ వచ్చే బిట్లలో కూడా మీకు ఎట్లా ఉంటుందంటే పేపర్ ఈజీగా ఉందనుకోండి, మీకు థియరీ బిట్ వస్తుంది, చాలా సింపుల్. కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు అనుకోండి, న్యూమరికల్ వస్తుంది. ఆ న్యూమరికల్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా నేను చెప్తాను. సో మనం ఏం చేద్దామంటే టోటల్గా ఒక 2 వీడియోస్ చూద్దాం. ఒక వీడియో అంటే ఇవాళ నేను రిలీజ్ చేయబోయే వీడియోలో ఏం చేశానంటే థియరీ బిట్స్ రావడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఒక న్యూమరికల్, ఒక మోడల్ ఆఫ్ న్యూమరికల్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇవాళ మనం చదివే వాటిల్లో మనం ఏం చేయబోతున్నామంటే కంప్లీట్ థియరీ రిలేటెడ్ బిట్స్ ఏమున్నాయో అవి చూద్దాము. అండ్ 1 న్యూమరికల్ అంటే 1 మోడల్ ఆఫ్ న్యూమరికల్ చూద్దాము. మీ టైం బాగుంటే ఇదే వచ్చేయచ్చు కూడా, నో వన్ నోస్, బికాస్ ఇక్కడ దేర్ కెన్ బి ఎనీ ఛాన్స్. అండ్ ఆల్ దీస్ టాపిక్స్ మనం ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది న్యూలీ యాడెడ్ టాపిక్. సో అందుకని అక్కడ ఎగ్జామినర్ కూడా రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద క్వశ్చన్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో అందుకని నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే మీకు థియరీ సైడ్ నుంచి వచ్చే బిట్స్ ఏమున్నాయో అవి కవర్ చేస్తూ ఒక మోడల్ ఆఫ్ న్యూమరికల్ మాత్రమే కవర్ చేస్తున్నాను.
నా రెండో వీడియోలో ఏం చేస్తానంటే ఇంకా మిగతా న్యూమరికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో కవర్ చేస్తాను. దట్ విల్ బి టోటల్ న్యూమరికల్. సో దిస్ ఈజ్ హౌ ఐ am going to cover my 2 videos. So this is my video number 1. ఓకే. సో మన కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఇదంతా ఇవాళ మనం కవర్ చేయబోతున్నాం. ఇంట్రడక్షన్ పార్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, బేసిక్ టెర్మినాలజీ యూస్డ్, బ్యాండ్విడ్త్ ఆఫ్ సిగ్నల్, బ్యాండ్విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం. ఇదంతా కూడా 90% ఆబ్జెక్టివ్ మోడల్ విచ్ ఈస్ థియరీ పార్ట్. న్యూమరికల్ అనేది మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది థియరీ కూడా ఉంది, న్యూమరికల్ కూడా ఉంది. సో అందుకని నేను అదే పార్ట్ ఇవాళ కవర్ చేయబోతున్నాను. సో వీ విల్ సీ థియరీ రిలేటెడ్ టు దిస్ పార్ట్ అండ్ ఆల్సో ఏ న్యూమరికల్ దట్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ పార్ట్. సో దిస్ ఈజ్ మై వీడియో నెంబర్ 1. ఓకేనా? అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సిలబస్ ఏదైతే ఉందో ఇది, ఈ పార్ట్ అంతా నేను వీడియో నెంబర్ 2లో చేస్తాను. ఇవన్నీ న్యూమరికల్సే. సో దట్ విల్ కవర్ ద టోటల్ సిలబస్. ఓకే, రైట్. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ us గో ఇన్ టు ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. ప్రతి క్వశ్చన్ చూడండి, హౌ దే ఆర్ ఆస్కింగ్, హౌ దే కెన్ బి ఆస్క్డ్, అండ్ మీరు ఎంత ఈజీగా రిమెంబర్ చేయగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చదివే వాటిలో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఇంత సిలబస్ చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది ఆషామాషి విషయం కాదు. కానీ ట్రై టు మేక్ ఇట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి, డివైస్ దట్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఫస్ట్ థింగ్ వాడికి ఒక డివైస్ కావాలి, ఇట్ షుడ్ కన్వర్ట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. కరెక్టేనా కాదా? సో లైక్ మన దాంట్లో మన ఎగ్జాంపుల్లో మనం ఏం చూడొచ్చు, యాంటీనా అనేది ఉంది. యాంటీనా ఏం చేస్తుంది, సపోజ్ మీ ఇంట్లో టీవీ ఉంది, అక్కడ ఒక సెట్ టాప్ బాక్స్ ఉంటుంది కదా. మీకు మోస్ట్లీ నెట్ఫ్లిక్స్ లేదా ఇట్లాంటి ఛానల్స్ మీరు వాచ్ చేస్తున్నప్పుడు హై స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. మీకు బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు బాగా వాడతారు కాబట్టి, చూస్తారు కాబట్టి. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, బయట నుంచి ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మీ ఇంటి దగ్గరికి వస్తుంది, ఆ సెట్ టాప్ బాక్స్లో టర్మినేట్ అవుతుంది, అక్కడి నుంచి ఇంకో వైర్ మీ టీవీ కనెక్ట్ అవుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక ఆప్టికల్ సిగ్నల్ని మనం ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, ఒక ఎనర్జీని మనం ఇంకో ఎనర్జీకి మారుస్తున్నాం. సో దట్ డివైస్ విచ్ కన్వర్ట్స్ దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్డ్యూసర్. సో దీంట్లో మీ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఫినిష్, అయిపోయింది. సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది కాన్సెప్ట్. ఇలాగ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైస్ పేరు ట్రాన్స్డ్యూసర్, అంతే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఏ ట్రాన్స్డ్యూసర్ యూస్డ్ ఎట్ ద ట్రాన్స్మిటర్ ఎండ్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ కన్వర్టింగ్. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే ఒకటే, కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఏ ఎనర్జీని ఏ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ చేయాలి, ట్రాన్స్డ్యూసర్ యూస్డ్ ఎట్ ద ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ అంటే మన మాడ్యులేషన్ బ్లాక్ దగ్గర ఉండేది. సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ కన్వర్టింగ్. సో ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి మనకి ఏ సిగ్నల్ ఉంటుంది, మాడ్యులేటెడ్ సిగ్నల్ ఉంటుంది. సో మనకు పంపించే సిగ్నల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అవ్వాలి, మనకున్న సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అవ్వాలి. సో ఏదైతే ఆన్సర్ అవుతుంది మనకి ఛాన్సెస్, ఎలక్ట్రికల్ సిగ్నల్ టు సౌండ్ ఫామ్, సౌండ్ సిగ్నల్ టు ఎలక్ట్రికల్ ఫామ్, ఎలక్ట్రికల్ సిగ్నల్ టు మ్యాగ్నెటిక్ ఫామ్, సౌండ్ సిగ్నల్ టు మ్యాగ్నెటిక్ ఫామ్. ఆబ్వియస్గా ఎలక్ట్రికల్ సిగ్నల్ టు సౌండ్ ఫామ్, ఎలక్ట్రికల్ సిగ్నల్ టు మ్యాగ్నెటిక్ ఫామ్. ఇది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్. ఇది కంప్లీట్ ఆప్షన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఏ ట్రాన్స్డ్యూసర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ నాయిస్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఎఫెక్ట్ ద సిగ్నల్. సో ఇప్పుడు మన కమ్యూనికేషన్ సిస్టంలో ఏమేమి బ్లాక్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాము. ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. ఇవి 3 మేజర్ బ్లాక్స్. సో ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి మీకు సిగ్నల్ ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన సిగ్నల్ మన ఛానల్లో ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దానికి అక్కర్లేని నాయిస్ యాడ్ అవుతుంది. సో అన్వాంటెడ్ కాంపనెంట్ యాడెడ్ టు యువర్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ యాజ్ నాయిస్, అంతే. సో ఇప్పుడు ఈ బిట్ని చూడండి, ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ నాయిస్ ఈజ్ మోస్ట్లీ లైక్లీ టు ఎఫెక్ట్ ద సిగ్నల్. ఎక్కడ?
ఛానల్లో. సో అట్ ద ట్రాన్స్మిటర్ కాదు. ఇన్ ద మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇన్ ద మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ఛానల్ ఆర్ నాట్? ఇన్ఫర్మేషన్ సోర్స్ సిగ్నల్ అంటే మెసేజ్ సిగ్నల్ కాదు. అట్ ద డెస్టినేషన్ అంటే రిసీవర్ కాదు. సో ఓన్లీ ఆప్షన్ ఏమైంది? బి. చూడండి ఎంత సింప్లిఫై అయిపోయిందో. వీటిని మీరు బట్టి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పార్ట్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ సిస్టమ్. సో మళ్ళా వాడు కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. దట్ ఎక్స్ట్రాక్ట్స్ ద సిగ్నల్ అట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఛానల్. అంటే ఏం చేయాలి? మనకి ఛానల్ అవుట్పుట్ నుంచి వచ్చే సిగ్నల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే డివైస్ ఏంటని అడుగుతున్నాడు. సో మన సిగ్నల్ ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఛానల్లో నాయిస్ యాడ్ అయిన తర్వాత రిసీవర్ దగ్గరికి వచ్చేస్తుంది. రిసీవర్ పార్టే కదా మన మాడ్యులేటెడ్ సిగ్నల్ని డిమాడ్యులేటెడ్ సిగ్నల్గా కన్వర్ట్ చేసేది. సో ఏ బ్లాక్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింపుల్ రిసీవర్. అయిపోయింది. ట్రాన్స్డ్యూసర్ కాదు, ఎనర్జీ రిలేటెడ్ ఎలిమెంట్. ట్రాన్స్మిటర్ కాదు, రిసీవర్ ఆర్ ట్రాన్స్మిటర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ రిసీవర్. సో దట్ విల్ బి యువర్ రైట్ చాయిస్. See very importance of that question. You can easily understand and remember these questions. Right. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒక పదం వాడాడు, ఎటిన్యుయేషన్. ఎటిన్యుయేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక సపోజ్ మీరున్నారు, మీరు పొద్దున్నే లేచారు, శుభ్రంగా రెడీ అయ్యి టిఫిన్ చేశారు, బయటికి వెళ్ళారు. సో మార్నింగ్ మీరు 8-8:30 కల్లా మీరు ఫుల్గా రెడీ అయిపోయి ఒక ఫుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు అనుకోండి. ఒక క్రికెట్ మ్యాచ్ ప్లే చేయడానికి వెళ్ళారు. 10 నుంచి 2 o'clock వరకు మీరు మ్యాచ్ ప్లే చేశారు. ఓకే, లెట్ అస్ అస్యూమ్ మీరు విన్ అయ్యారు, వెరీ గుడ్. మీకు 2-2:30 అయిన తర్వాత ఆకలేస్తుందా ఇదా? అంటే అక్కడ ఏం జరిగింది ప్రాక్టికల్గా? మీరు తిన్న ఫుడ్ అంతా అరిగిపోయింది. సో మీకున్న ఎనర్జీ అంతా కరిగిపోయింది. సో పొద్దున్న ఉన్న ఎనర్జీకి మధ్యాహ్నం ఉన్న ఎనర్జీకి లెవెల్స్ తక్కువ అవుతాయి కదా. ఆ ఎనర్జీ డ్రాపే, ఆ పవర్ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎటిన్యుయేషన్ అని పిలుస్తాం. సింపుల్. సో ఎటిన్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎ సిగ్నల్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంతే. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఎటిన్యుయేషన్ ఆఫ్ ఎ సిగ్నల్ ఈజ్ కంపెన్సేటెడ్ బై. సో మళ్ళీ మీరు మధ్యాహ్నం మొత్తం అలసిపోయి ఇంటికి వచ్చారు, ఏం చేస్తారు? మీ అమ్మగారు మీ నాన్నగారు మీకు ఇంట్లో ఫుడ్ పెడతారు కదా. సో మళ్ళీ మీరు తింటారా? తిన్న తర్వాత మీకు ఎనర్జీ వస్తుంది. సో కంపెన్సేట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ తింటున్నారు. సేమ్ థింగ్, సిగ్నల్ పవర్ రెడ్యూస్ అయిపోయినప్పుడు మళ్ళా పవర్ని మనం పెంచడానికి ఏం చేస్తాము? ఒక యాంప్లిఫైయర్ అనే డివైస్ని వాడతాం. సో ఎటిన్యుయేషన్ అనేది ఏంటి? ఒక న్యాచురల్ ఫినామినా. ఒక సిగ్నల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు పవర్ లెవెల్స్ పడిపోయేదాన్ని మనం ఎటిన్యుయేషన్ అంటాం. సో దాన్ని మళ్ళీ మనం ఓవర్కమ్ చేయడానికి ఒక యాంప్లిఫైయర్కి ఇస్తాం. యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది? సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. సో విచ్ విల్ బి యువర్ రైట్ చాయిస్ హియర్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ యాంప్లిఫైయర్. మనం ఇవన్నీ చాలా నీట్గా డిస్కస్ చేశాము. టర్మినాలజీ అండ్ ద ఎలిమెంట్స్ దట్ కమ్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నింటినీ డిస్కస్ చేశాను. సో నీట్గా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ ఇవన్నీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంక అన్ని డెఫినేషన్స్ వస్తాయి, సింపుల్ డెఫినేషన్స్. ప్రాసెస్ ఆఫ్ సూపర్ ఇంపోజింగ్. సూపర్ ఇంపోజింగ్ అంటే ఏంటి? ఒకదాని మీద ఇంకోటి. సింపుల్గా చెప్పాలంటే ఏది కన్సిడర్ చేస్తున్నాం మనము? సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఆడియో సిగ్నల్ ఆన్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ. సో నేను మీకు చెప్పాను, మాడ్యులేషన్ జరిగేటప్పుడు 2 సిగ్నల్స్ మనం తీసుకుంటాము. ఒకటి లో ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్, ఇంకోటి వెరీ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. సో ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది వాడే చెప్తున్నాడు ఆడియో సిగ్నల్ అని. ఆడియో సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నలే కదా. దీన్ని మనము దేని మీద తీసుకుంటున్నాము? క్యారియర్ వేవ్ మీద తీసుకుంటున్నాము. ఇది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము? మాడ్యులేషన్ అంటాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేషన్ ప్రాసెస్. కన్వర్టింగ్ ఏ లో ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్ ఇంటూ ఏ వెరీ హై ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? మాడ్యులేషన్ ప్రాసెస్లో ఒక లో ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్ gets converted into a very high frequency band pass signal.
ఆర్ మాడ్యులేటెడ్ సిగ్నల్. సో ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనము మాడ్యులేషన్ అని పిలుస్తాము. దట్స్ ఆల్, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంక ఇక్కడి నుంచి వచ్చేవన్నీ మోస్ట్లీ డెఫినేషన్స్ అవుతాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్ ట్రాన్స్మిటింగ్ ఆడియో సిగ్నల్ ప్రాపర్లీ, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాడు. ఆడియో సిగ్నల్ని మనం ప్రాపర్గా ట్రాన్స్మిట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ వరకు మనం ఏం చేయాలి? దట్ ఈస్ అ క్వశ్చన్. సో బేసిక్గా మాడ్యులేషన్ చేయాలి. ఎట్లా మాడ్యులేట్ చేస్తాము? ఒక వెరీ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ని తీసుకుని మాడ్యులేట్ చేస్తాం. ఇప్పుడు మీ ఆప్షన్స్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఫస్ట్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్, కరెక్టే. ఇట్ ఈస్ ఫస్ట్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ లో ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్, తప్పు. క్యారియర్ వేవ్ అనేది వెరీ హై ఫ్రీక్వెన్సీ, రిమూవ్. ఇట్ ఈస్ సెంట్ డైరెక్ట్లీ వితౌట్ సూపర్ ఇంపోజింగ్, కాదు. అట్లా ట్రాన్స్మిట్ చేస్తే సిగ్నల్ కంప్లీట్గా ఛానల్లోనే పోతుంది, లాస్ అయిపోతుంది. అందుకే కదా మనం మాడ్యులేషన్కి వెళ్తుంది. ఇట్ ఈస్ సూపర్ ఇంపోజ్డ్ విత్ క్యారియర్ ఆఫ్ హై వెలాసిటీ, వెలాసిటీతో సంబంధమే లేదు, ఎందుకంటే మనం పంపించే సిగ్నల్స్ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, అన్ని స్పీడ్ ఆఫ్ లైట్తోనే ట్రావెల్ అవుతాయి. సో ఓన్లీ పాసిబుల్ చాయిసెస్. అంత సింపుల్గా ఇచ్చాడో చూడండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు రావడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. సో అందుకని సింపుల్గా 1 మార్క్ బిట్టే కదా అని చెప్పి వదిలేయద్దు. సింపుల్ క్వశ్చన్స్ ఆర్ హైలీ స్కోరింగ్, ట్రై టు యూజ్ ఇట్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ద ఆడియో సిగ్నల్ ఫ్రమ్ ద మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకు వచ్చిన మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక మాడ్యులేటెడ్ సిగ్నల్ వచ్చింది, దాన్ని మెసేజ్ సిగ్నల్గా మళ్ళీ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాడు, అంతే కదా. సో వాట్ ఈజ్ డన్ హియర్? వాట్ ఎవర్ ద సిగ్నల్ యూ ఆర్ గెటింగ్ ఈజ్ యువర్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అండ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు యువర్ మెసేజ్ సిగ్నల్. Audio signal is nothing but message signal. So which block is used to do that conversion? It is nothing but receiver block. So receiver block దగ్గర జరిగే ఆపరేషన్ పేరేంటి? డిమాడ్యులేషన్. అయిపోయింది, అంతే, సింపుల్. సో విచ్ ఈజ్ యువర్ రైట్ చాయిస్? ఆప్షన్ డి. ఓకే, రైట్. నెక్స్ట్, ద నీడ్ ఫర్ డూయింగ్ మాడ్యులేషన్. చూడండి, ఎందుకు అసలు మనం మాడ్యులేషన్ చేయాలి? మనం చాలా క్లియర్గా చూసాం. 2 రీజన్స్ నేను చెప్పాను. వాట్ ఆర్ ద 2 రీజన్స్ ఐ టోల్డ్ యూ? రిక్వైర్మెంట్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ మాడ్యులేషన్. ఫస్ట్ రీజన్, నాయిస్ ఉండడం వల్ల. ఒక సిగ్నల్ని మనం మాడ్యులేట్ చేయకుండా ఛానల్లో ట్రాన్స్మిట్ చేసినట్లయితే కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆ సిగ్నల్ మీద నాయిస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోయి ఇట్ మే నాట్ గో టు ద రిసీవర్ సైడ్ ఆల్సో. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం మాడ్యులేషన్ చేస్తాము. ఇంకోటి రీజన్ ఏంటి? హైట్ ఆఫ్ ద యాంటీనా. ఒకవేళ మనం లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్మిట్ చేసినట్లయితే మన యాంటీనా హైట్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని మనం ఏం చేస్తాము, మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్ ట్రాన్స్మిషన్ని ట్రమెండరస్గా పెంచుతాం. హెడ్స్లో ఉన్నదాన్ని గిగా హెడ్స్ ఆర్ టెరా హెడ్స్లోకి పెంచేస్తాం. అప్పుడు మన లెంత్ ఆఫ్ ద యాంటీనా మైక్రోమీటర్స్ ఇంకా కింద లెవెల్స్కి పడిపోతుంది. సో దట్ ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఆపరేషన్. సో ఈ 2 రీజన్స్కి మనం మాడ్యులేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు మీ ఆప్షన్స్ చూడండి, దేనికి ఎక్కువ చాయిస్ ఉంది? టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఆడియో సిగ్నల్, కాదు. టు డిక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఆడియో సిగ్నల్, కాదు. అసలు ఇంటెన్సిటీకి దీనికి సంబంధమే లేదు. నెక్స్ట్, టు ట్రాన్స్మిట్ ఆడియో సిగ్నల్ టు లార్జ్ డిస్టెన్స్, కరెక్టే కదా. ఎందుకంటే మనం ఒక పెద్ద ఛానల్ వాడామనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, మీరు మీ సిగ్నల్ని వేరే కంట్రీకే పంపించాలనుకున్నారు, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ కుదరదు, మాడ్యులేట్ చేసే పంపించాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ లార్జ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్. టు ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆడియో సిగ్నల్, ఇది కూడా కాదు. సో ఓన్లీ పాసిబుల్ చాయిస్ అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, సో ఒక క్వశ్చన్ మీకు అడిగినప్పుడు అసలు అది ఏ పార్ట్ నుంచి వచ్చింది అనేది మీరు కరెక్ట్గా ఆలోచించినట్లయితే ఈ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా అంతే, డెఫినేషన్ మోడలే. ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ బై ద లో బేస్ బ్యాండ్ సిగ్నల్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లో ఫ్రీక్వెన్సీ బేస్ బ్యాండ్ సిగ్నల్, టు హై ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్. జస్ట్ మనం ఇప్పుడే మాట్లాడుకుందాం, ఆ ప్రాసెస్ని ఏమంటాం? మాడ్యులేషన్.
ట్రాన్స్మిటర్ దగ్గర జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్. అసలు మిగతా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అనేది కూడా మీరు ఆలోచించక్కల్లా, డైరెక్ట్గా మీకు వచ్చిన ఆన్సర్ని చూసుకోవడం ఆప్షన్లో. అంత క్లారిటీ ఉండాలి మీరు చదువుతున్నప్పుడు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్ ఒక మైండ్ సెట్. వాడు ఆప్షన్స్ని చూసుకుని దాంట్లో ఏది కరెక్ట్ అనేది డిసైడ్ అవ్వడం కాదు, వాడి బ్రెయిన్లోకి వచ్చిన ఆప్షనే అక్కడ ఉండాలి. అది మనం చదివే లెవెల్. అలా చదివినప్పుడు మీకు అసలు ర్యాంక్ డెఫినెట్గా వచ్చి తీరాల్సిందే, ఎవరు ఆపలేడు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ ద RF వేవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. RF అంటే ఏంటండి? RF ఈజ్ కాల్డ్ యాజ్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో మనము మాడ్యులేషన్ ప్రాసెస్ని చేస్తున్నప్పుడు మన దగ్గర లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ ఉంటుంది అండ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ ఉంటుంది. సో జనరల్గా మనం మాడ్యులేషన్ చేసేటప్పుడు మన క్యారియర్ సిగ్నల్ ఏదైతే వెరీ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఉందో దాన్ని మనము RF వేవ్ అని కూడా అంటాం టెక్నికల్గా. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఉన్న వాటిలో? మాడ్యులేటింగ్ వేవ్ అనేది మెసేజ్ సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీ, మాడ్యులేటెడ్ వేవ్ అనేది వెరీ హై ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మాడ్యులేషన్ జరిగిన తర్వాత, క్యారియర్ వేవ్ అండ్ ఆడియో వేవ్. మళ్ళీ ఆడియో వేవ్ అనేది తీసండి, ఇది కూడా లో ఫ్రీక్వెన్సీయే. సో ఈ రెండు యాక్చువల్గా హై ఫ్రీక్వెన్సీసే, కానీ మనం వాడే క్యారియర్ని RF అంటాం. సో అందుకని మన మ్యాక్సిమం చాయిస్ ఆప్షన్ C అవ్వాలి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బోత్ ఆర్ సేమ్, మాడ్యులేటెడ్ ఆర్ క్యారియర్ వేవ్స్ ఆర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ, కానీ క్యారియర్ని RF వేవ్ అంటాం. సో అందుకని ఇక్కడ ఆప్షన్ క్యారియర్ వేవ్ అవుతుంది. నెక్స్ట్, ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎ వేవ్ యూస్డ్ ఫర్ మాడ్యులేషన్. అంటే ఏంటి? మనం మాడ్యులేషన్ చేసేటప్పుడు ఏ కాంపనెంట్స్ని తీసుకుంటాము. ఇక్కడ మనం నీట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మన క్యారియర్ సిగ్నల్ ఏంటి? సింగిల్ టోన్ క్యారియర్ సిగ్నల్ అని చెప్పాను నేను. ఇట్ ఈస్ AC cos of 2π FCT plus theta. So one of the component of the carrier wave is varied in accordance with the amplitude of message signal. అది మాడ్యులేషన్ డెఫినేషన్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాంపనెంట్స్ ఉన్నాయి మన క్యారియర్ వేవ్లో? వీఆర్ హ్యావింగ్ 3 కాంపనెంట్స్ కదా. ఒకటి యాంప్లిట్యూడ్, రెండోది ఫ్రీక్వెన్సీ, మూడోది ఫేజ్. సో ఈ మూడింట్లో ఏదో ఒక కాంపనెంట్ మన మెసేజ్ సిగ్నల్కి యాంప్లిట్యూడ్ అనుగుణంగా మనం మార్చుకోవచ్చు, దాన్ని మనం మాడ్యులేషన్ అంటాము. సో ఏ కాంపనెంట్స్ మార్చుకోవచ్చు? యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ యాజ్ వెల్ యాజ్ ఫేజ్. సో యువర్ రైట్ చాయిస్ ఈజ్ ఆప్షన్ C. ఎంత సింపుల్లో చూడండి, మీరు ఆన్సర్ మీ బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత ఆప్షన్స్ చూడడమే, అసలు ఆప్షన్స్ చూసి ఇది అవ్వచ్చు అనే థాట్ కూడా మీకు రాకూడదు, అంత క్లియర్గా మీరు చేయొచ్చు. లెట్ us see the next one. ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ డెఫినేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అసలు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి అనేది అడుగుతున్నాడు. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? మన యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అనుగుణంగా మారుస్తాం. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్ ఈజ్ వేరీడ్ in accordance with the amplitude of message signal. So that process is what we call it as amplitude modulation. చూడండి ఏ డెఫినేషన్ ఫిక్స్ అవుతుందో. Amplitude of the carrier wave varies in accordance with the amplitude of modulating signal. Correct, 100% correct. Amplitude of the carrier wave remains constant. Frequency changes కాదు. అయినా ఒకటి అంటూ మనం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అదే ఫిక్స్, దేర్ ఇస్ నో డౌట్. Amplitude of carrier wave varies in accordance with frequency, తప్పు. Amplitude changes in accordance with the wavelength of modulating, తప్పు. సో ఓన్లీ పాసిబుల్ చాయిస్ ఆప్షన్ A. అంత క్లారిటీ మీకు ఉండాలి ఆన్సర్ చేస్తున్నప్పుడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈజ్ యూస్డ్ ఫర్ బ్రాడ్కాస్టింగ్. ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశాడు చూడండి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. లాంగ్ డిస్టెన్స్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్ట్, మల్టీకాస్ట్, సింగిల్ కాస్ట్. బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? అంటే మనం పంపించేది
ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ లైక్ ఇప్పుడు మీకు ఒక కనెక్షన్ ఉంది. సపోజ్ మీరు రిలయన్స్ ఫోన్ వాడుతున్నారనుకోండి. అంటే మీకు రిలయన్స్ నెంబర్ ఉంటుంది కదా! అలా రిలయన్స్ కస్టమర్స్ ఉంటారు చూసారా? మీకేం జరుగుతుందో ఒక్కొక్కసారి మీకు మీ ప్లాన్ అంటే మీరు ఒక ₹500 ప్లాన్‌లో ఉన్నారనుకోండి. దాంట్లో ఆయన ఆఫర్ ఇవ్వాలనుకోండి. ఆ ₹500లో ప్లాన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ వస్తుంది కదా! నేను ఇట్లాగా ఒక ప్లాన్ ఆఫర్ చేస్తున్నాను మీకు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అని. అంటే ఏంటి? ఆ ₹500 ప్లాన్‌లో ఉన్న యూజర్స్ అందరికీ వచ్చే మెసేజ్ ఉంది చూసారా? దాన్ని బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ అంటాం. అంటే ఒక కామన్ నెంబర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్‌కి పంపించే మెసేజెస్‌ని బ్రాడ్‌కాస్ట్ మెసేజెస్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్. అంటే మాడ్యులేషన్ వాడుతున్నాం అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ వాడుతున్నాం. బ్రాడ్‌కాస్టింగ్‌కి ఎందుకు వాడతాము? ఇట్ ఈస్ మోర్ నాయిస్ ఇమ్యూన్. ఇట్ రిక్వైర్స్ లెస్ ట్రాన్స్మిటింగ్ పవర్. ఇట్ హ్యాస్ సింపుల్ సర్క్యూట్. ఇట్ హ్యాస్ హై ఫిడిలిటీ. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇట్ ఈస్ మోర్ నాయిస్ ఇమ్యూన్ తప్పు. నాయిస్ ఇమ్యూన్ అంటే ఏంటి? నాయిస్కి రియాక్ట్ అవ్వకపోవడం. యాక్చువల్గా మన ఏఎం సిగ్నల్స్ నాయిస్కి ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నాడు, వీడికి తొందరగా జ్వరం రాదయ్యా, వీడికి ఇమ్యూనిటీ ఎక్కువ పవర్ ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఉంది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఏ ఎన్విరాన్మెంట్లో తిరిగినా వాడికి తొందరగా జ్వరం రాదు. వస్తుంది కానీ మెల్లిగా వస్తుంది. కొంతమంది పిల్లలు ఉంటారు, తుమ్మినా దగ్గర జ్వరం వచ్చేస్తుంది. అంటే ఏంటి? వాడికి ఇమ్యూనిటీ లేదు. ఇక్కడ మన ఏఎం సిగ్నల్స్ ఇమ్యూనిటీ చాలా తక్కువ, అది ఈజీగా కరప్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ చేసేయండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, మనం ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్లో క్యారియర్ ఉంటుంది, అప్పర్ సైడ్ బ్యాండ్ ఉంటుంది, లోవర్ సైడ్ బ్యాండ్ ఉంటుంది. క్యారియర్లో ఏ మెసేజ్ ఉండదు. సో మనం అన్నెసరీగా ఎక్స్ట్రా పవర్ దాంట్లో మనం వేస్ట్ చేస్తున్నాం. అందుకని దీంట్లో యాక్చువల్గా పవర్ సేవింగ్ ఏమి ఉండదు, పవర్ లాసే ఎక్కువ. సో ఇట్ రిక్వైర్స్ మోర్ పవర్, కానీ వాడు లెస్ పవర్ ఇచ్చాడు, అది కూడా తీసేయండి. అండ్ ఇవేమి అంత సింపుల్ సర్క్యూట్స్ కావు, కొన్ని కాంప్లికేటెడ్ సర్క్యూట్సే ఉన్నాయి. ఇంక ఉన్న ఆప్షన్ ఏది? ఓన్లీ డి. అదేం చెప్తోంది? ఒక టర్మ్ ఇక్కడ వాడాడు చూడండి, ఫెడిలిటీ. ఫెడిలిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద రిసీవర్ టు రిప్రొడ్యూస్ యువర్ కాంపనెంట్స్ విత్ ఈక్వల్ ప్రయారిటీ. అదే రాశాడు ఇక్కడ, ఫెయిత్ఫుల్ రిప్రొడక్షన్. అందుకని మనం ఈ రిసీవర్ వాడతాం. మీకు గుర్తుందో లేదు, ఇప్పుడంటే మీరు ఏ ఎఫ్ఎం రిసీవర్స్ వాడుతున్నారు, ప్రతి మొబైల్లో ఎఫ్ఎం రిసీవర్ ఉంటుంది. మీరు ఎఫ్ఎం ఛానల్స్ ఈజీగా ట్యూన్ చేసుకోగలరు. కానీ మా చిన్న వయసులో అంటే ఒక 30 ఏళ్ళు బ్యాక్ వెళ్తే, ఒక 35 ఏళ్ళు బ్యాక్ వెళ్తే, అప్పుడు మాకు ఓన్లీ రేడియోస్, ఏఎం రేడియోస్ ఉండేవి. ఒక పెద్ద రేడియో సెట్ ఉండేది, అది ట్యూన్ చేసుకుంటూ కూర్చునేవాళ్ళం. ఏవో పాటలు, దూరదర్శన్ ఇట్లాంటివి సింపుల్ అవి కూడా అప్పట్లో ఆడియో సిగ్నల్స్ ఉండేవి, అవి వచ్చేవి. వాటిని మనము ఫెడిలిటీ అంటే రిప్రొడ్యూస్ చేయడం ఈజీ అవుతుంది. సో అందుకని ఏఎం రిసీవర్స్ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఎఫ్ఎం రిసీవర్ కూడా ఫెడిలిటీ ఎక్కువే, ఎందుకంటే మీరు ఏ మొబైల్ తీసుకున్నా ఎఫ్ఎం ఈజ్ డిజిటలైజ్డ్. మీరు డైరెక్ట్గా మీకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ కొడితే లైక్ రేడియో ఎఫ్ఎం అని కానీ, రేడియో మిర్చి అని కానీ పేరుతో కొట్టచ్చు, లేదా ఆ ఫ్రీక్వెన్సీ మీరు అక్కడ టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాస్ బ్రాడ్కాస్టింగ్ బికమింగ్ సింప్లర్ అండ్ ఈజియర్. రైట్. నెక్స్ట్, ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, మళ్ళీ అదే క్వశ్చన్. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఏం జరుగుతుంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ ఈజ్ వేరీడ్ విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. ఇప్పుడు మన చాయిస్ ఏంటో చూడండి. ఓన్లీ యాంప్లిట్యూడ్ ఈజ్ చేంజ్ బట్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ సేమ్. కరెక్ట్. యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్, రాంగ్. బోత్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అన్ఈక్వలీ, రాంగ్. ఓన్లీ ఫ్రీక్వెన్సీ చేంజ్, రాంగ్. ఓన్లీ యాంప్లిట్యూడ్ చేంజ్ ఉంటుంది, అది కూడా విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్. ఫినిష్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం కవర్ చేసినవన్నీ థియరీ బిట్స్ అండి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సింపుల్ థియరీ బిట్స్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ కమ్యూనికేషన్ సిలబస్ అవే, అంతకు మించి ఇంకేమీ లేవు. మేబీ కొంచెం ఇటువట్టుగా అని అడుగుతాడు, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు, ఎందుకంటే ఇంత విన్నవాడు చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తాడు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఒక న్యూమరికల్, అది కూడా దేని మీద? మనం దీన్ని లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటాం. ఇది మైక్రోవేవ్ కమ్యూనికేషన్లో ఒక భాగం, కరెక్ట్గా చెప్పాలంటే. సరే, అంతంత పెద్ద వర్డ్స్ నేను వాడను. లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, మన దగ్గర ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, అంటే ఒక ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఉంటుంది, ఒక రిసీవింగ్ యాంటీనా ఉంటుంది. ఈ రెండు ఎర్త్ సర్ఫేస్ మీద ఉంటాయి. అంటే ఇది ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు జస్ట్ మూమెంట్, ఎర్త్ సర్ఫేస్ కనుక తీసుకున్నట్లయితే, పర్ఫెక్ట్ స్పెరికల్ కాదు, ఇట్లా తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ట్రాన్స్మిటింగ్ యాంటీనా పెడుతున్నాను, ఇంకొక రిసీవింగ్ యాంటీనా పెడుతున్నాను. ఓకే, సో లెట్ us assume this is our transmitting antenna
అండ్ దిస్ ఈజ్ మై రిసీవింగ్ యాంటీనా. ఓకే, నా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది హైట్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ అబోవ్ ఎర్త్ సర్ఫేస్, ఇది హైట్ ఆఫ్ మై రిసీవర్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య జరిగే కమ్యూనికేషన్ ఉంది చూసారా, దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటాము. సింపుల్ లాంగ్వేజ్లో అది మీనింగ్. దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంది చూసారా, ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే ఒక ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి రిసీవింగ్ యాంటీనాకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటే లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ వాట్ వీ రెఫర్ టు యాజ్ డి. సో అది మనకు కావాల్సినది. ఓకే, అర్థమైందా? సో ఈ ట్రాన్స్మిటింగ్ అయిన యాంటీనా హైట్ రిసీవింగ్ యాంటీనా హైట్ ఒకటే అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటి మేడ మీద ఒక యాంటీనా పెట్టారు, అదే హైట్లో ఉన్న ఇంటి మీద ఇంకొక రిసీవర్ పెట్టారు, అంటే ఒక డిస్టెన్స్ ఒక 5-10 కిలోమీటర్స్ రేంజ్లో ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ హైట్ ఆఫ్ రిసీవర్ ఈక్వల్ అవుతాయి. అలా కాకుండా మీరేమో కొండ కింద ఉన్నారు, ఇంకొక హౌస్ ఏమో కొండపైన ఉంది, అంటే ట్రాన్స్మిటర్ ఏమో కొండ కింద ఉంది, రిసీవర్ ఏమో కొండపైన ఉంది. అప్పుడు ఏమవుతుంది, హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ తక్కువ ఉంటుంది, హైట్ ఆఫ్ రిసీవర్ ఎక్కువ ఉంటుంది. సో అది ఏదైనా అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, అన్ఈక్వల్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డి అనుకున్నట్లయితే మనకున్న రిలేషన్ ఏంటంటే ఇది, ద మ్యాక్సిమం లైన్ ఆఫ్ సైట్ డిస్టెన్స్ డి మినిమం ఆర్ డిఎం అనుకోండి బిట్వీన్ ద టూ యాంటీనాస్ హ్యావింగ్ హైట్స్ హెచ్టి అండ్ హెచ్ఆర్ ఈజ్ గివెన్ బై దిస్ ఫార్ములా. సో ఇది డిఎం. వాడు ఏమంటున్నాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2RHT ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2RHR. హెచ్టి అనేది హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్, హెచ్ఆర్ అనేది హైట్ ఆఫ్ రిసీవర్. 2 అనేది కాన్స్టెంటే. వాట్ ఈజ్ ఆర్? గుర్తుపెట్టుకోండి, ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ఎర్త్. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ 6400 కిలోమీటర్స్ అండి. ఇది ఒక్కటి మాత్రం మీరు బట్టి కొట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇస్తే వెల్ అండ్ గుడ్, ఇవ్వకపోయినా మనం దీన్ని వాడాలి, ఎందుకంటే ఈ ఫార్ములా వాడకపోతే మనకు ఆన్సర్ రాదు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2RHT ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2RHR ఈజ్ ద మినిమం డిస్టెన్స్ దట్ ఈజ్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సో యాజ్ టు హ్యావ్ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్. దట్ ఈస్ వాట్ ఈజ్ డిస్టెన్స్. దిస్ ఈజ్ నాట్ మినిమం డిస్టెన్స్, ఇట్ ఈస్ మ్యాక్సిమం డిస్టెన్స్. ఓకే, అంటే అంతకన్నా తక్కువైనా ఉండొచ్చు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే జరగదు. సో మ్యాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ యువర్ డి. ఇంతకన్నా పెరిగిపోయింది అనుకోండి ఇంకా కష్టం, అంతకన్నా లోపల ఉంటే ప్రాబ్లం లేదు. అది మీనింగ్ ఇక్కడ. ఓకే, సారీ, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ చూడండి. ఇది నేను డైరెక్ట్గా స్లిప్ చేసి పెట్టేశాను ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక లేటెస్ట్ పేపర్లో ఇచ్చిన క్వశ్చనే. మళ్ళీ ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మీకు చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా ఈ క్వశ్చనే చెప్పేస్తాను. చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ డేటా. ద హైట్స్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ యాంటీనాస్ ఆర్ అంటే ఏంటి, హెచ్ఆర్ ఇచ్చాడు అండ్ హెచ్టి ఇచ్చాడు. ట్రాన్స్మిటింగ్ హైట్ 33.8 మీటర్స్ ఇచ్చాడు అండ్ రిసీవింగ్ యాంటీనా హైట్ 64.8 మీటర్స్ ఇచ్చాడు. కరెక్టా కదా? ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద యాంటీనాస్ ఫర్ సాటిస్ఫాక్టరీ కమ్యూనికేషన్ ఈజ్ డాష్. సో అంటే డి ఈజ్ రూట్ 2RHT ప్లస్ రూట్ 2RHR. ఓకే, నా మీకు ఇక్కడ లక్కీగా ఆర్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 6400 కిలోమీటర్స్. సో 2 ఇంటూ 6400 కిలోమీటర్స్ ఇంటూ ట్రాన్స్మిటర్ యాంటీనా హైట్ ఎంత? 33.8 మీటర్స్. దాన్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయండి. అంటే ఎంత? 10⁻³ మల్టిప్లై చేయాలి, అంతే కదా. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. సో 1 మీటర్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 10⁻³ మల్టిప్లై చేస్తాం. ప్లస్ మళ్ళా √2 R మళ్ళీ 6400 కిలోమీటర్స్ మల్టిప్లైడ్ బై మీటర్స్లో హైట్ ఇచ్చాడు. సో కిలోమీటర్స్లో రాసినప్పుడు మల్టిప్లైడ్ విత్ 10⁻³ అయిపోయింది, అంతే. ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఇక్కడ, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే
మీకు అరౌండ్ 49.5 సంథింగ్ వస్తుంది. నియరెస్ట్ వాల్యూ 49.6 కిలోమీటర్స్. అంతే, అయిపోయింది. సో దట్ విల్ బి యువర్ రైట్ చాయిస్. చూసారా, అంటే క్వశ్చన్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో ఇక్కడ చూడవచ్చు. ఒక్కసారి మీకు ఈ ఫార్ములా కనుక గుర్తున్నట్లయితే ఈజీలీ యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్. ఓకే, √2rht ప్లస్ √2rhr అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా దీంట్లో అంటే ఈ ఫార్ములా డెరివేషన్ అవి కూడా ఉన్నాయి, కానీ అంత సోది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది ఆ న్యూమరికల్ని మనం అటాక్ చేసామా లేదా. మ్యాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దిస్ న్యూమరికల్ ఈజ్ దేర్. అందుకని ఈ ఫార్ములాని మాత్రమే అక్కడ వాడి ఆన్సర్ తెచ్చుకుంటున్నాం. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ ఇట్ ఈజీలీ. సో ఇవాళ మనం ఏం చూసాము ఈ వీడియోలో, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్లో మీకు వచ్చే థియరీ బిట్స్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నవి కవర్ చేశాను. అండ్ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్లో డిస్టెన్స్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ ఎంత ఉండాలి ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ మధ్య అనే టాపిక్లో వచ్చే న్యూమరికల్ని నేను కవర్ చేశాను. ఐ హోప్ దీస్ పాయింట్స్ ఆర్ క్లియర్. ఇది రిఫర్ చేయండి చాలు, ఇంకంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇంకొక వీడియో, సెకండ్ వీడియో నా దగ్గర నుంచి వచ్చే దాంట్లో కంప్లీట్ న్యూమరికల్స్ మాత్రమే ఉంటాయి. అంటే మన యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో వాడుతున్న ఫార్ములాస్ని ఒకసారి డిస్కస్ చేసుకుని వాటిల్లో వచ్చే న్యూమరికల్స్ని నేను కవర్ చేస్తాను. సో దట్ విల్ బీ ద నెక్స్ట్ వీడియో కమింగ్ ఫ్రమ్ మై సైడ్. So by that time, I ask all the students to complete this first video to have very good clarity and maximum accuracy in this communication system of physics syllabus. Thank you.